ఒక ఆయన ఏమన్నాడంటే, మీరు ఐగుప్తులోంచి విడిపోయిన తర్వాత, బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ తిరుగుతారు? అరణ్యంలో తిరుగుతారు కదా. అరణ్యంలో తిరిగినప్పుడు పోరాటాలు లేవు వాళ్ళకి. దాన్ని ఆత్మయుద్ధం అనకూడదు అక్కడ. మళ్ళీ అరణ్యంలో తిరిగినప్పుడు చాలా పోరాటాలు ఉన్నాయి. ఏంటి ఆ పోరాటాలు? తినడానికి లేదు, తాగడానికి లేదు, మళ్ళీ మంచి మాంసం లేదని, లేదంటే ఇంక చాలా చాలా సౌకర్యాలు లేవు అని చెప్పి వాళ్ళు మాట్లాడారు. చాలామంది అరణ్యంలో ఎవరి చేతిలో ఓడిపోయారు? హాయి చేతిలో ఒక దాంట్లో ఓడిపోయారు. అరణ్యంలో పోట్లాడేటప్పుడు హాయి చేతిలో మాత్రమే ఓడిపోయారు, మిగతాలన్నింటినీ గెలిచారు. అది కూడా ఎందుకంటే అక్కడ చాలా పెద్ద తప్పు జరిగింది, శరీరానుసరమైన తప్పు. ఎవరు అతను తప్పు చేసింది? ఆయన పేరేంటి? తెలుసు, ఆఖాన్. అది ఆ పేరు కొంచెం అటు ఇటు అవుతుంది లేదు. ఆఖాన్ చూడండి ఎంత క్లీన్గా అర్థమైంది సబ్జెక్ట్ అంతా. వాస్తవం ఆఖాన్ అతను ఏం తప్పు చేశాడు? అతను ఏం చేశాడంటే ఒక షీనార్ వస్త్రం తెచ్చుకున్నాడు, బంగారు కమ్మి తీసుకొచ్చుకున్నాడు. తెచ్చుకొని ఏం చేశాడంటే తన గుడారంలో పాత పెట్టాడు యాక్చువల్గా. అందుకని చెప్పి ఇశ్రాయేల్ మొత్తాన్ని దేవుడు ఏం చేశాడంటే హాయి చేతిలో ఓడిపోయేలా చేశాడు. అప్పుడు దాకా ఒకళ్ళు కూడా చచ్చిపోలేదు ఎంత పెద్ద యుద్ధం చేసినా. ఇప్పుడు 3,000 మందిని చంపేశారు వాళ్ళు ఒక ఏకదాటిగా. చిన్న పట్టణమే దాన్ని తక్కువ మంది వెళ్తే వాళ్ళు వేగం చంపేశారు. ఇక యెహోషువకి ఏం అర్థం కాక ఏం చేయాలి తెలియక గుడ్డలు చింపుకొని బూడిద మీద వేసుకొని, ఏంటయ్యా ఇది, ఇట్లా మమ్మల్ని చంపేశారు ఏంటయ్యా అని చెప్పి తెగ బాధపడిపోదు. ఎందుకు అట్లా ఇదవుతాం, ఇశ్రాయేలు పాపం చేశారు, దాన్ని ముందు తొలగించు అని చెప్తే అప్పుడు చీటీలు వేస్తే అప్పుడు ఏం చేసిందంటే జబ్దీ మునుమను కర్మీ మనవన్ను జబ్దీ మునిమనును కర్మీ కుమారుడైన ఆకాన్ అంటే అండ్ తెరహు మునిమనును జబ్దీ మనమన్ను కర్మీ కుమారుడైన ఆకాన్ ఆయన పేరు మీద వచ్చిందట చీటీ వచ్చి చూస్తే ఏం జరిగింది? ఆయన పట్టబడ్డాడు. అతను తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపేసిన తర్వాత అప్పుడు హాయి మీద గెలిచాడు. సో విషయం ఏంటంటే ఈ అరణ్యంలో జరిగిందంతా కూడా ఆత్మ సంబంధం యుద్ధం కాదు, అది శరీరం మీద యుద్ధం. ఒక మాటలో శరీరం మీద యుద్ధమే. వీళ్ళు తప్పు చేసినప్పుడు జరిగిన పొరపాట్లే అండి. తాపకరమైన సర్పాలు పంపినప్పుడు కూడా అది వీళ్ళు తప్పు చేసినప్పుడే. ఏమని కొనిగారంటే మాకు అది లేదు ఇది లేదు అని చెప్పి కొనిగినప్పుడు వాళ్ళు తాపకరమైన సర్పాలు పంపారు. ఈ తాపకరమైన సర్పాలు దేనికి గుర్తో తెలుసా? మనలో ఉన్న శరీరానికే గుర్తు. ఒక మాటలో ఈ శరీర స్వభావం ఆ సర్పాల కింద. శరీర స్వభావం అంతా ఎవరిదంటే శాటన్ స్వభావం అది. ఒక మాటలో వాడి యొక్క ఆఫీస్ మన దగ్గర ఉందంటారు. యాక్చువల్గా మనం శరీరానుసారంగా ప్రవర్తించిన ప్రతిసారి ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే వాడి. అందుకే ఆయన సర్ప సంతానమా మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని చెప్పాడు. ఆయన నిజమే, ఫ్యాక్ట్ అది. సో ఇప్పుడు అరణ్యంలో తిరిగినప్పుడు అంతా ఈ భాగం అంతా ఎవరితో అంట? శరీరంతో పోట్లట. అరణ్యంలోంచి అట్లా లోపలికి వెళ్ళి ఇంక క్యానన్లోకి వెళ్ళామంటే అప్పుడు ఆత్మ సంబంధమైన యుద్ధం. సో ఇప్పుడు మన మైండ్లో తిరుగుతున్నాం అనుకోండి, అదేం స్పిరిచువల్ వరల్డ్ కాదు, అది ఊరకనే ఆత్మ సంబంధం యుద్ధం అని అనుకుంటున్నారు. దట్ విల్ బీ ప్రాబ్లం. గుర్తుపెట్టుకోవాలి. నీ మైండ్ని నువ్వు అదుపులో పెట్టొచ్చు. యాక్చువల్గా నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధాన్ని పనుల కోసం దారిపడతావో నీ మైండ్ నీ చేతిలో లేకుండా నిన్ను ఎవరో ఊపుతూ ఉంటారట. లోపల ఉన్న భారం వచ్చేసి అంటే వేరే ఒక శత్రువు వచ్చి నీ మైండ్ని ప్రార్థన చేసుకోకుండా చేస్తాడు. అది ఎట్లాంటివన్నీ చేస్తాడు అనమాట. ఇట్లా చేసినప్పుడు ఏం చేయాలా? అది ఆత్మ సంబంధం భారం అని అర్థం చేసుకోవాలి. నా మాట ఇంక సరిగ్గా చెప్పలా. శరీరంలో ఉన్నప్పుడు కూడా నీ మైండ్ నీ మాట ఎందో, కానీ నువ్వు శరీరాన్ని కంట్రోల్లో పెట్టినప్పుడు అంటే నీ మీద నీకు అధికారం ఉన్నప్పుడు ఆత్మ సంబంధం పనిలోకి వెళ్తావు. ఆత్మ సంబంధం పనిలోకి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధం శత్రువు ఒకటి నీకు అడ్డం పడతాడు. ఎందుకో తెలుసే? అతను నీ ప్రార్థన ముందుకు వెళ్ళనివ్వడు. ఒక మాటలో అతడు ఎట్లా ఉంటాడంటే మోయలేని బరువు నీ మీద వేసినట్టు చూస్తాడు. యాక్చువల్గా ఇప్పుడు దాకా నీ సామర్థ్యం అంతా ఒక దెబ్బకి ఎగిరిపోయినట్టు అనిపించింది యాక్చువల్గా. కానీ నువ్వు వెంటనే ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు ఒక వాక్యాన్ని వాడుతున్నప్పుడు శరీరాన్ని గెలుస్తావు, స్పిరిచువల్ శత్రువుని కూడా గెలుస్తావు. ఇది నీకు అర్థమైంది. స్పిరిచువల్ వరల్డ్ ఏంటి అనేది అర్థమవుతుంది. ఆత్మ సంబంధం లోకం అంటే ఏంటో అర్థమవుతుంది. సమస్య ఏంటంటే చాలాసార్లు స్పిరిచువల్ వరల్డ్ అంటే తెలియక శరీర సంబంధమైన విషయాలని ఆత్మ సంబంధమైన అని అనుకుంటాం మనం. అది జనరల్గా జరిగే విషయమే. ఎవరు కూడా వీటిని చూడకుండా పొరపాటు పడకుండా అందులో వెళ్ళిపోరు డైరెక్ట్గా. కొరింథీయులు అందరూ ఎవరో తెలుసా? స్పిరిచువల్గా లేని వాళ్ళు, శరీర సంబంధమైన క్రైస్తవులు. వాళ్ళందరూ శరీర సంబంధం ఇచ్చలతో పడిపోయేవాళ్ళు. వాళ్ళ గెలుపులు చాలా తక్కువ, వాళ్ళు ఓటంలో మిక్కిలి ఎక్కువ యాక్చువల్గా. బట్ అట్ ద సేమ్ టైం ఎఫిషియన్స్లో చెప్పబడిన ఆ మాట ఏంటంటే మీరు పోరాడుంది శరీరాలతో కాదు,
అది చూసారా? ఇప్పుడు ఇక్కడ అంధకార సంబంధమైన నదులతోనూ చీకటి దురాత్మ సమూహాలతోనూ మీరు పోట్లాడుతున్నారు. ఎందుకని? చర్చ్గా మీరు బిల్డ్ అవుతున్నప్పుడల్లా మీ మీద దాడి చేసేది ఎవరు? వాడు దాడి చేస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం మానసికమైన వలయంలో మునిగిపోతా దెయ్యం శత్రువు వచ్చి మన మీద పడ్డాడు అని అనుకోవద్దు. మన శరీరమే మన మీద పడుతుంది యాక్చువల్గా, గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. వీటన్నిటిలో అది బయటికి వెళ్ళలేక అది బలహీన పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీటిని కంట్రోల్లో ఉంచామో అప్పుడు ఆత్మ సంబంధమైన భారం మన దగ్గరికి వచ్చి దాని మీద ఆశపడతాం. దాని మీద ఆశపడి ఆ వాగ్దానం బట్టి దాని మీద ముందుకెళ్ళి ఇప్పుడు వాడొస్తాడు. అందుకే చూడండి, మనం తిన్నగా వెళ్తుంటే సడన్గా ఎవరో అడ్డొస్తారు. దేవుడి పనిలో, నేను అనేది రోడ్డు మీద కాదు, దేవుడి పనిలో ఎవరో ఒకరు అడ్డొస్తారు. అప్పుడు మనం గమనించాలా, ఎందుకు వీళ్ళు అడ్డొచ్చారు, ఓకే వీళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలా. లేకపోతే తనకి ఏమైనా దర్శనం లేదనుకోండి, అదే గ్రహింపు లేదనుకోండి, అతను అడ్డం పడతాడు. వచ్చి ఏమైనా పడతాడు, అతనికి ఆ అండర్స్టాండింగ్ లేదు కదా, అతను నుంచి అడ్డం పడిపోతాడు. అప్పుడు ఏం చేయాలా? మనం ప్రార్థన చేయాలా, అతనికి సాయం కూడా చేయాలా. ఇట్లా అతను రిలీజ్ చేయబడతాడు. ఇట్లా మనం ముందుకు పోతా ఉంది. సో నువ్వు ఆత్మ సంబంధమైన యుద్ధంలో జయం పొందు. ఆ పదానికి అర్థం అది యాక్చువల్గా. మనకి అది అర్థం అవ్వాలి. లేకపోతే ఏమవుద్దంటే మనం శరీర సంబంధమైన విషయాలని స్పిరిచువల్ థింగ్స్ అనుకుంటాం. నిజంగా ఒకసారి గట్టిగా మనం వాటి గురించి ఆలోచన చేద్దాం. సో ఇప్పుడు మనం మన పోర్షన్ దగ్గరికి వెళ్దాం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఐదో వచనం నుంచి మనం చదువుదాం. 5వ వచనం నుంచి మనం 11 వరకు కూడా చదువుతాం. 5వ వచనం నుంచి నేను ఒకటి చదువుతాను, మీరు ఒకటి చదువు. ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారే, మీ విశ్వాసం నందు సద్గుణం నందు జ్ఞానము నందు ఆశానిగ్రహమును నందు సహనం నందు భక్తి యందు సహోదర ప్రేమను దయను అమర్చుకొనడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫరులైన కాకుండా చేయి. ఇవి ఎవరికి లేకపోవడం, వాడు తన పాపాలు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడును. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడూ తొట్టిల్లరు. అలాగే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యం ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. రైట్. మనం చెప్పుకున్నట్టే అపోస్తలుడు పేతురు ఏం చెప్తున్నాడంటే, ప్రభు యొక్క రాజ్యంలో మనకు స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇట్టి క్రియలు చేయవారైతే అని దాని అర్థం ఏంటంటే, ఇట్లాంటి పనులు మీ జీవితంలో ఉంటే కనుక మీరు దేవుడి యొక్క రాజ్యంలో ఉన్నారని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ అంటే నిశ్చయం చేసుకోవచ్చు అని అర్థం. అదే మనం తిరిగి జన్మించిన తర్వాత అందరూ దేవుడి రాజ్యంలోకి వెళ్ళటానికే కదా వాస్తవానికి. కానీ ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి దేవుడి రాజ్యంలోకి వెళ్ళకుండా అడ్డం పడే చాలా ఉంటాయి. ఒకసారి ఆ విషయాన్ని క్రెడిట్ తీసుకుందాం. ఏ ఒకటి వస్తూ ఉన్నాయిలే, చిన్నవి వస్తాయి. ఏమైనా తీసి బయట పారేయాలా? దాని నేను చూడలేదు. ఉందా అక్కడే ఉందా, పోయిందా? లేదా చూడండి. అది ఇట్స్ ఓకే. రైట్. నో, ఓకే. లేకపోతే కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, లేకపోతే సరిపోతుంది. కొంచెం దూరం అట్లా. రైట్. సో ఇప్పుడు ఇట్లాంటి క్రియలు చేసేవాళ్ళు అయితే మీరు ఏమాత్రం కూడా తొట్టిల్లరు యాక్చువల్గా. సో ఇప్పుడు మీరు ఇట్టి క్రియలు చేయవారైతే అని చెప్పినప్పుడు దాని అర్థం ఏంటి? మనం పంటి బిగుతో చేసేయడమా? దేవుడు అందరిని ప్రేమించమన్నాడు, సాయం చేయమన్నాడు కాబట్టి పంటి బిగుతో చేసేయడం కాదు. మళ్ళీ ఇక్కడ మనలో నుంచి ఆయన బయటికి రావాలా, ఇది అసలు విషయం. మనం బైబిల్ని ఎప్పుడు ఎట్టనే అర్థం చేసుకోవాలి. నేను ఎప్పుడు ఎక్కడే పట్టుకుంటా ఉంటాను తెలియకుండా. అంటే మీరు విని మీకు ఏమన్నా అలవాటైపోద్దేమో నాకు తెలియదు, కానీ వాస్తవానికి ఇట్టి క్రియలు చేయవారైతే వెంటనే దాన్ని ఆజ్ఞలాగా చూడకుండా కృపలో చూడండి అని చెప్పి ఎప్పుడు యాక్చువల్గా న్యూ టెస్ట్మెంట్ బోధ అంతా అట్లాంటిదే. మనం చేయాలి కదన్నా, కాదు ఆటోమేటిక్గా ఆ పదం ఎట్ల నుంచి వచ్చిందంటే లోపల నుంచి వచ్చేసింది అది. ఉదాహరణకి మనం గాలి పీల్చాలి అనుకున్నప్పుడు పీల్చాలి కదన్నా అని అనుకొని చేస్తున్నావా? చేయట్లేదు. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది? అది జరిగిపోతుంది. అలాగే లైఫ్లో అలా జరిగిపోతుంటాయి. ఆ పదానికి అర్థం అది. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే
ఎట్లాంటి క్రియలు పైన ఉంది కదా. విశ్వాసం వలన, విశ్వాసం నందు సద్గుణం నందు జ్ఞానం నందు ఆశా నిగ్రహం నందు సహనం. ఇప్పుడు అక్కడికి వచ్చాం మనం. విశ్వాసం అంటే ఏంటో చూసాం, సద్గుణం అంటే ఏంటో చూసాం. అంటే విశ్వాసం నందు సద్గుణం అన్నప్పుడు ఆ రెండింటి విడతీ తగ్గలేదు, ఒక దాంట్లోనే ఉంది కదా. విశ్వాసం నందు అంటే దాని అర్థం ఏంటి? విశ్వాసం మేజరు, అందులో తప్పిపోకుండా ఉండడానికి ఇంకొక చిన్న మెలిక ఉంది, అదేంటి? గుణం బాగుండాలి. సరే, ఇప్పుడు సద్గుణం నందు నెక్స్ట్ ఏంటి? జ్ఞానం. అంటే అర్థం ఏంటి? మీరు చక్కగా ప్రవర్తించేవాళ్ళే, అట్ ద సేమ్ టైం ఆ విశ్వాసంలో చక్కగా ఉండేవాళ్ళే, బట్ కానీ దేవుడి యొక్క ప్లాన్ అంతా తెలుసుకొని ఉండాలి. అంటే దేవుడు ఏ రకంగా పనిచేస్తాడు అనే సంగతి మీకు జ్ఞానంలో తెలిసి ఉండాలి. అంటే ఎట్లాంటి జ్ఞానం అంటే ఇది మనం కూర వండినప్పుడు రుచి చూస్తాం కదా, అట్లాంటి జ్ఞానం. అది కళ్ళతో చూడకుండా ఏం చేస్తాం? ట్రై చేస్తున్నాం మనం దాన్ని. అది చూసినప్పుడు క్రూర స్వభావం అంతా ఏం జరిగింది మనకు తెలిసినట్టే. అట్లనే దేవుడి యొక్క పనితీరు అంతా కూడా ఈ భూమి మీద లేదా సంఘంలో పనిచేసేటప్పుడు ఆ జ్ఞానం మనకి అనుభవపూర్వకంగా తెలిసి ఉండాలి. ఫోర్ టేస్ట్, అది దాని అర్థం. జ్ఞానం అని చెప్పినప్పుడు అనుభవపూర్వకమైన జ్ఞానం. నాకు తెలిసిన ఇట్లా ఉండాలి అలా చెప్పడానికి లేదు. అనుభవంలో అది ఎట్టుంటుందబ్బా అని మనకు తెలియాలి. ఇదే అసలు విషయం. అనుభవంలో అది ఎట్టుందో మనకు తెలియకపోతే తెలిసినట్టు కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అపోస్తలుడు పౌలు అందుకే ఏమంటాడంటే ఎఫెసీయున్స్, మహిమా స్వరూపియగు తండ్రిని తెలుసుకుంటే ఎందు మీకు జ్ఞానమును ప్రత్యక్షత మీకు కలగాలని మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. జ్ఞానం ప్రత్యక్షతని ఎందుకు? అది కేవలం మీరు కొన్ని సంగతులు మీ మెదడు ద్వారా అంగీకరించడం కాదు, తెలుసుకోవడం కాదు, పద్ధతులు. మీరు అనుభవంలో వాటిని గుర్తుపట్టాలా. ఇట్లా ఉంటుందా అని చెప్పి మనకు అర్థం అవ్వాలి. సాటి అవయవం అంటే ఎత్తనా, లేదంటే మనం ప్రార్థించుకునే జవాబు ఇట్లా వచ్చిద్దా, లేదంటే చర్చ్లో మనకున్న టాలెంట్ ఇదా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, గ్రహించగలిగాలి. అది మనకు వచ్చేసింది. అది మీకు తెలిసినప్పుడు మీరు సద్గుణం ఉన్నది ఏమన్నా కలిగి ఉన్నారు? జ్ఞానం కలిగి ఉన్నారు. అది దాని అర్థం. సద్గుణం ఉన్నది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం నందు ఆశ నిగ్రహం అంటే ఏంటి? ఇప్పుడు అన్ని విషయాలు తెలిసిపోయినాయి, వారి యొక్క ఫోర్టెస్ తెలిసిపోయింది. వెంటనే వాటన్నిటిలో దూకేయాలని ప్రయత్నం చేయకూడదు. ఏం చేయాలా? వాగ్దానం ఎటుపక్కగా నీకు ఇవ్వబడిందో అటుపక్కగా దేవుడు నీకు ఇవ్వడానికి అటుపక్క నేను నడిపిస్తూ ఉంటాడు. యాక్చువల్గా దానికోసం కొంచెం పీరియడ్ వచ్చింది, కొంత టైం పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో మనం ఏం చేయాలా? వాగ్దానాన్ని వదిలిపెట్టకూడదు. అట్ ద సేమ్ టైం ఏం చేయాలి? దానికోసం నిగ్రహంగా ఉండాలా. మా అంతా తెలిసిపోయింది కాబట్టి మీరు అందరికంటే గొప్పలో అనుకుంటే పొరపాటు అవుతుంది. అదంతా గమనించండి. సమస్య ఇదే. చాలాసార్లు వచ్చిన కష్టం అంతా ఇదే. లేదంటే మేము సీనియర్స్ అనో లేదా తెలుసనో లేదా ఇంకా చాలా విషయాల్లో ఎందుకు అట్లా డంబంగా ప్రవర్తిస్తారంటే దిస్ ఈజ్ ద ప్రాబ్లం. సో వాళ్ళకి జ్ఞానం ఉండొచ్చు, బట్ కానీ దేవుడు ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయకపోతే తప్పైపోద్ది. అది యాకోబు లైఫ్ లాగా అయిపోతుంది. యాక్చువల్గా చివరికి అతను గెలిచాడు. నిజానికి మనం చాలామంది గెలవకుండా ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గెలవకుండా ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు యాక్చువల్గా. సో అట్లా మనం ఉండొద్దు, యాకోబులా ఉండాలి. సో ఇప్పుడు ఆశా నిగ్రహంలోంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆశా నిగ్రహం నందు ఏముండాలంట? సహనం ఉండాలి. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మనం ఈ రెండింటిని కలిపి చూద్దాం, ఆశా నిగ్రహాన్ని, సహనాన్ని. ఆశా నిగ్రహంలో మనం చేసే పని ఏంటి? దేవుడు మన కోసం ఏదైతే ఇస్తా అన్నాడో దానికోసం ఏం చేస్తున్నాం? వెయిట్ చేస్తున్నాం, ఎదురు చూస్తున్నాం. ఈ లోపల కొంత సమయం వచ్చింది, దేవుడు మనకేం చేస్తున్నాడు? తరపేది ఇస్తూ ఉన్నాడు. ఈ తరపేది ఇచ్చేటప్పుడు మనకు ప్రతికూలమైన సంగతులు మన మీదకి వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? కొద్ది టైం ఆగు, తర్వాత నీ సంగతి చూస్తా అని అంటావా? యాక్చువల్గా అట్లా అనకూడదు. మనం అలాగే అంటాం. అంతెందుకు? హబక్కూకు గ్రంథంలో హబక్కూకు అట్లా రాశాడు, ఈరోజు మేము చాలా కష్టపడుతున్నాంలే కానీ ఒకరోజు దేవుడు మమ్మల్ని సహాయం చేస్తాడు, అప్పుడు మీ అందరిని నేను సంగతి చూస్తాం అని చెప్పి. అంటే అట్లాంటి అర్థం వచ్చిన మాటలు. ఆ మాట నిజమే. ఎందుకంటే అన్యాయంగా వీళ్ళు ఏం చేస్తుంది? ఇశ్రాయేల్ని అణిచారు. మీకు తెలుసలేదు, ఇశ్రాయేల్ పడినంత కష్టం ఈ ప్రపంచంలో ఎవరూ పడలేదు. మనం చదివితే మన కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. తినడానికి ఏమి లేక పిల్లల్ని తినేశారు. అది తెలుసా? ఇది ఎంత దారుణం ఎక్కడ ఉంటుందా? పిల్లల్ని వండుకొని తినేశారు. అది బైబిల్ రాస్తుంది ఆ మాటలో. రాజుని పిలిచి నాకు న్యాయం చేయమని అడిగారు ఇద్దరు స్త్రీలు. ఏం న్యాయం చేయాలమ్మా అని గోడ మీద అడిగితే, మాకు ఆకలి వేస్తే ఈరోజు నీ పిల్లలు తిని రేపు నా పిల్లల్ని ఇస్తానని చెప్పాడు, అందుకని ఫస్ట్ రోజు మేము ఆ పిల్లల కోసం తినేసాము, ఇప్పుడు రెండో పిల్లలు ఏమంటే ఇవ్వట్లేదయ్యా, నువ్వే న్యాయం చేయమని. ఇట్లాంటి న్యాయం ఏ రాజు నేను అడిగితే ఎట్లుంటుంది? ఈ రెండో రోజు తన పిల్లని ఏమంటే ఇవ్వట్లేదయ్యా అంటే రాజు గుడ్డలు చింపుకొని బయటికి వెళ్ళి ఏంటి ప్రభు ఇట్లాగ అయిపోయిందని చెప్పి ఏడ్చాడు. యాక్చువల్గా గమనించాలి. విషయం ఏంటంటే అంత దారుణంగా వాళ్ళు ఇదయ్యారు. సంగతి ఏంటంటే వాళ్ళ విషయంలో హబక్కూకు ఎట్లా రాశాడంటే అట్లా రాశాడు. యాక్చువల్గా
అట్లా రాసినప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అనేది, అది కరెక్ట్ అనే నేను అంటాను యాక్చువల్గా. అది ఎంతవరకు అనేది పక్కన పెడితే, మనకు ఈ మన వైఖరి ఎట్లుంటుందో తెలుసండి వాస్తవానికి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు, మనం వాగ్దానం ఇస్తానని చెప్పాడు కదా దేవుడు, వాస్తవాన్ని నెరవేరుస్తుంది. దానికోసం ఈ లోపల మన లోపల ప్రతీకారం పెంచుకుంటాం. ఇట్లా పెంచుకున్నప్పుడు మనం అది సహించినట్టు కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది సహించినట్టు కాదు. సహించడం అంటే పదానికి అర్థం ఏంటంటే రిసీవ్ చేసుకోవడం. ఒక్క మాటలో పేషెన్స్, ఎండ్యూరెన్స్, ఓర్పు కలిగి ఉండడం. పేషెన్స్, సహనం, ఎండ్యూరెన్స్ అండ్ ఓర్పు, ఆ 2 పదాలు ఒకేలా రాశారు బైబిల్ యాక్చువల్గా. తీసుకోవడం, రిసీవ్ చేసుకోవడం. యేసు ప్రభువు యోధా దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన ముద్దు పెట్టుకున్నప్పుడు, నా చెల్లికాడ నువ్వు చేయాలనుకున్నది త్వరగా, ఆ పదం చెప్పాలంటే ఎటువంటి రిసీవింగ్ ఉండాలో తెలుసండి వాస్తవానికి. ఆయనకి తెలుసు. ఆయన చెప్పలేదా, 12 మంది మనం ఉన్నాం కదా, ఇందులో ఒకడు సాతాను అని చెప్పాడు యాక్చువల్గా. ఇందులో ఒకడు సాతాను. సాతాను పక్కనేసుకుని తిరుగుతున్నాడే. దాని అర్థం ఏంటి తెలుసా? అతడు చేసే ప్రతిదాన్ని ఎవరు అంగీకరించారు తెలుసా? ఆయన అంగీకరించాడు యాక్చువల్గా. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన టైంలో దేవుడు ఆయనకి ఇచ్చే ప్రతికూలమైన సంగతిని ఆయన మరి మత్తులో ఉండి ఆ మాట చెప్పలా యాక్చువల్గా. ఆయన ఎటు చెప్పాడు తెలుసా? అంగీకరించాడు. సహనం అనే పదానికి అర్థం ఏంటంటే రిసీవ్ చేసుకోవడం. ప్రతికూలమైన సంగతిని తీసుకొని పంటి బిగుతో ఓర్చుకోవడం. నా టైం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను అట్లా చెప్పడం కాదు, రిసీవ్ చేసుకోవడం. అది సహనం అంటే. ఇది మనకు అర్థం అవ్వాలి. క్రిస్టియన్ లైఫ్లో ఈ రకమైనటువంటి ఈ వర్చ్యూ, ఈ గుణలక్షణం ఎంత చక్కగా ఉంటుందంటే జనాలు ఊరనే గుర్తుపడతారు వీళ్ళు క్రిస్టియన్స్ అని. చూడండి, రోడ్డు మీద ఏదైనా గొడవ అయితే వాస్తవానికి గబక్కని వీళ్ళు ఎక్కువ తక్కువ మాట్లాడరు, వెంటనే వాళ్ళకి అర్థమైపోద్ది. అందుకని వీళ్ళకి కొంచెం ఎక్కువ లెగుస్తారు వాస్తవానికి. సరే పక్కన పెట్టండి, అది పక్కన పెడితే రిసీవ్ చేసుకోవడం అనే పదంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఇది సహనం వైపు తిరగకపోతే ఏమవుతుందో తెలుసా? పంటి బిగు అయిపోద్ది, కొన్ని రోజులకి ప్రతీకారం అయిపోద్ది. క్రిస్టియన్ లైఫ్ అలాంటిది కాదు. యేసు ప్రభువు ఎట్లా ఉన్నాడో మనం కూడా అట్లనే ఉన్నాం. ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉంది నన్ను అడగనివ్వండి. ఎవరి మీద ద్వేషం ఉంది ఆయనకి? ఎవరి మీద ద్వేషం లేదు. తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించు. ద్వేషం ఎవరి మీద లేదు ఆయనకి వాస్తవానికి. మనుషుల మీద ద్వేషం ఉంది అసలు? ద్వేషం లేదు అసలు. ఒక్కడి మీద ద్వేషం ఆయనకి అంటే శాటన్ మాదే. ఒక్క మాటలో వాడే వీళ్ళందరిని ఏం చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు. ఈయన పని చేస్తున్నాడు, వాడు పని చేస్తున్నాడు యాక్చువల్గా. కానీ వీళ్ళందరూ ఎవరి మాట వింటున్నారంటే వాడి మాట వింటున్నారు. అది దాని అర్థం. సో ఇప్పుడు రిసీవ్ చేసుకునే ఈ ప్రక్రియ మనల్ని మరింత ఎక్కువగా దేవుడు పెట్టడం అని చెప్పి కన్ఫర్మ్ చేస్తూ ఉంటాం. మన లైఫ్లో కన్నీళ్ళు పెట్టుకుంటాం కొన్నిసార్లు. ఎందుకని? ఓర్చుకోలేక కదా. కోపం వచ్చింది మనకి, పంటి వీగుతాయి, పళ్ళు కొరుకుతాయి. ఎందుకని? ఓర్చుకోలేక. దాని అర్థం ఏంటో తెలుసే? మనకి ఆశా నిగ్రహంలో సహనం అనే పదం కొంచెం లోపించినట్టు అర్థం అనమాట. అక్కడ చాలా పదాలు ఉన్నాయి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష నిరీక్షణ. అక్కడ ఓర్పుకు కూడా ఈ మాటలే రాశారు. ఆశా నిగ్రహం కూడా అట్లాగే రాశారు. ఇక్కడ కూడా అదే మాటలు రాశారు. ఎండ్యూరెన్స్ అనే పదమే రాశారు యాక్చువల్గా. ఇక్కడ కూడా ఎండ్యూరెన్స్ అనే పదం రాశారు యాక్చువల్గా. పేషెన్స్ అనే పదం కూడా దానికి రిలేటెడే. సో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన ఉచ్చ స్థానానికి తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడతాయి. ఆత్మ సంబంధమైన శిఖరం మీదకి తీసుకెళ్ళడానికి మనకు ఉపయోగపడతాయి. కానీ మనం ఏం చేస్తాం చాలాసార్లు అంటే ఆత్మ సంబంధమైన అంత స్థానం మాకు అవసరం లేదు, మేమంతా సామాన్యంగా కొనసాగితే చాలు అన్నాం. సామాన్యంగా కొనసాగితే చాలు అన్నప్పుడు మన దృష్టి దేని మీద ఉందో తెలుసా? ఎటువంటి సందేహం లేకుండా 28వ అధ్యాయంలో యాకోబు చెప్పినట్టే, నేను వెళ్ళిన ప్రతి చోట నువ్వు నాకు తినడానికి, తాగడానికి, ధరించుకోవడానికి నాకు శుభ్రంగా చూస్తే అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? నీకు దశమ భాగం ఇస్తా అని చెప్పాడు యాక్చువల్గా. అది ఒక రకమైన డీల్, అదొక బిజినెస్. దానిపై వచనాల్లోనే దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? నేను నీకు తోడుగా ఉంటాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడొద్దు, నువ్వు మళ్ళా తిరిగి వస్తావు, లేదా నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను. ఈ పదాలను చెప్పినప్పుడు ఈయన జీవితంలో ఉన్న ప్రతి విషయానికి పూర్తి పట్టింపు ఎవరికి ఉంటుంది? ఆయనకు ఉంది పైన. కానీ యాకోబు మళ్ళీ ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా? ఈయన డీల్. మీకు తెలుసలేదు, చాలాసార్లు మనుషులుగా మనం చివరి మాట మన్నే ఉన్నట్టు చూస్తాం యాక్చువల్గా. అంటే మనుషుల యొక్క తత్వం అది వాస్తవానికి. ఏదో ఒక మాట అదే మెయిన్, దాని అర్థం ఏంటి? డీల్ అనమాట. లేకపోతే మనుషులు మాటలు మారుస్తారేమో నాకు తెలియదు వాస్తవానికి. యాకోబు మాట్లాడింది అట్టనే ఉంది. అక్కడ ఎట్లా ఉందంటే ఆయన అంతా చెప్పినా కూడా తిరిగి ఏం చెప్పాడు తెలుసా? మళ్ళా నువ్వు నాకు ఎట్లా ఉంటే నేను ఎట్లా ఉంటా అని చెప్పాడు యాక్చువల్గా. అర్థమైందా దేవుడు అంటే ఏంటో? అక్కడే చెప్పాడు యాకోబు, ఇది దేవుని ఇల్లే కానీ మరొకటి కాదు, ఇది భయంకరమైన స్థలం అని చెప్పాడు యాక్చువల్గా. కానీ వెంటనే అతను ఏం చెప్పాడు? మళ్ళీ ఈ మాటలు చెప్పాడు. దాని అర్థం ఇతనికి అర్థమైందా? అర్థం కాల.
సో మన లైఫ్లో కూడా చాలాసార్లు మనం అంత శిఖరాన్ని వద్దు అనుకుంటే కనుక వెంటనే మనం ఇక్కడ పడతాం. యాక్చువల్గా ఇట్లా పడినప్పుడు కూడా ఈ సామాన్యమైన స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మనం ఇంక కరెక్ట్గా లేదు. మీరు గమనించండి, ఇది ఎలాంటిదంటే ఆత్మ సంబంధమైన జీవం. దాన్ని ఎవరైనా ఇక్కడ తాగారంటే అందులో ఉన్న పరిపూర్ణత అంతా ఎవరిలోకి వచ్చేసిద్ది? వాళ్ళకి వచ్చేసిద్ది. మనం దాన్ని అర్థం చేసుకునే కొద్దీ అది పూర్తిగా మన జీవితంలో పనిచేయడానికి మొదలు పెట్టబడింది. మీరు చూడండి, ప్రత్యక్ష గుడారంలో ప్రతిష్టాభిషేక తైలం అని ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అది దేన్ని తాకిందో అది పవిత్రం అయిపోద్ది. వాస్తవానికి గమనించండి, అది దేన్ని తాకిందో అది పవిత్రం అయిపోద్ది. ఎంత అపవిత్రమైంది తాకినా కూడా దాన్ని అపవిత్రం చేయలేదు. అది దేన్ని తాకిందో దాన్ని పవిత్రం చేసేస్తుంది. యాక్చువల్గా మన లోపల కూడా అంతే. వాస్తవానికి మనం కనుక మనలో ఉన్న పరిశుద్ధాత్మ కోసం మరి ఈ విషయాల గురించి ఆతృతపడి ప్రభు దగ్గరికి వెళ్తామో తెలియకుండానే పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి ఆ జీవం మొత్తం ఎవరో కార్యసాధన చేయాలనుకుంటారంటే మనలో కార్యసాధన చేయాలనుకుంటారు. కాబట్టి మన లైఫ్లో దేవుడికి వాగ్దానం ఇచ్చినప్పుడు అది నెరవేర్చబడే సమయంలో కొంత పీరియడ్ వచ్చినప్పుడు ఆ పీరియడ్లో ఆశ నిగ్రహాన్ని కలిగి ఉండాలా. అట్ ద సేమ్ టైం ఆశ నిగ్రహం నందు రిసీవింగ్ ఉండాలి. మనం పంటి బిగుతో మనం ఓర్చుకోకూడదు. దాన్ని ఏం చేయాలా? ఓకే బ్రో, నేను ఇక్కడ రెడీ, నేను నీ కోసం రెడీగా నేను ఓర్చుకుంటా. అది ఒక మాటలో నేను నిన్ను పూర్తిగా అంగీకరిస్తా. ఇది మనకు అర్థం అవ్వాలి. ఇది మనకు అర్థమైతే మన స్టాండర్డ్ ఎంత పెద్దదవుద్దో తెలుసా? ఒకసారి చూడండి, అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. చూసారా, అపోస్తలుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? తన లైఫ్లో దేవుడు నాకు ఇటు చెప్పాడు అటు చెప్పాడు అని చెప్పట్లా, అనుభవంలో ఉన్నటువంటి విషయాల గురించి చెప్తున్నాడు. అతను ఏం చెప్తున్నాడంటే యేసుని బట్టి కలుగు శ్రమ, అది అప్పుడు జరుగుతుంది ఆయనకి. రాజ్యం అనేపాటికి శ్రమల వల్ల వచ్చేది ఏంటంటే రాజ్యం. సహనంలో పాలువాడినారు. సహనం కూడా రాజ్యానికి సంబంధించిన విషయమే. అది రాజ్యంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థాయికి సంబంధించిన విషయం. ఒకడు నిజంగా దేవుడి వలన మరి సహించబడ్డానికి వీలుగా అంగీకరించబడ్డాడంటే అతని యొక్క స్థానం ఎంత పెద్దగా ఉంటుందో అతను అర్థం చేసుకుంటాడు. ఆ లైఫ్ మనలో నుంచి కార్యసాధకం అవడానికి ఎటువంటి బలం మనలోకి వచ్చింది అనేది అక్కడ అర్థమవుతూ ఉంటుంది. మనం చాలాసార్లు సహించడం అనే పదాన్ని మనం అంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయము. ఏది న్యాయమా ఏది అన్యాయమా అని. పొద్దున్న మేము ఓ చిన్న షాప్కి వెళ్ళాం. యాక్చువల్గా ఏదో చిన్న ఇస్త్రీ పెట్టి పాడైతే బాగా చూసుకోవడానికి వెళ్ళి యాక్చువల్గా అది వెళ్తే ఆయన కూడా క్రిస్టియనే. ఇంకోళ్ళు ఇద్దరు వచ్చారు, వాళ్ళు కూడా క్రిస్టియన్సే. వాస్తవానికి ఏదో ఎవరికి యాక్సిడెంట్ అయిన సందర్భం వస్తే ఆవిడ ఏమన్నా అంటే అవతల కరెక్ట్కి వెళ్ళారా మనం కరెక్ట్కి వెళ్ళారా అది కాదండి విషయం. మనం ప్రభుతో సహవాసం చేస్తున్నాం లేదు అది కరెక్ట్ అంటే నాకు తెలియకుండా నేను అంటే మాట్లాడు. యాక్చువల్గా అవును కరెక్టే, అది కూడా కరెక్టే, ఎందుకంటే ఎవరు ఎట్టవుతారో మనకు తెలియదు. యాక్చువల్గా మన ప్రభుత్వం ఉంటే చాలు అన్నప్పుడు ఇక్కడ విషయం అంతా ఒకటే. ఏంటో తెలిసే, చాలాసార్లు ఇది కరెక్ట్ కదా అనే దాంట్లో మనం మిగులుతాం యాక్చువల్గా. కానీ విషయం అది కాదు, ఇది ప్రభువా కాదా అని మనం ఆలోచించాలి. అట్లా ఆలోచించేటప్పుడు సహనం అనేది తెలియకుండా మనలోంచి ఏమవుద్ది, బయటికి వెళ్ళిద్ది తెలియకుండానే. అది మనకు అర్థం అవ్వాలి. సమస్య అంతా ఒకటే. క్రీస్తు లాంటోని మీరు ప్రాక్టీస్ చేయొద్దు, క్రీస్తునే ప్రాక్టీస్ చేయండి. ఇది ఇక్కడ విషయం. క్రీస్తు సంఘం లాంటి దాన్ని మీరు ప్రాక్టీస్ చేయొద్దు, సంఘాన్నే మీరు ప్రాక్టీస్ చేసేయండి. ఇది దాని అందం. ఇట్లా ఉంటే కనుక తెలియకుండా మనలో నుంచి ఆయన బయటికి వెళ్ళిపోతాడు. మనకు అర్థం కాదు, ఎట్లా నేను సహించగలిగానబ్బా అని చెప్పి మనకి అర్థం కాదు. అసలు ఎట్లా నేను ప్రేమించగలిగానబ్బా అని మనకు అర్థం కాదు. ఒకవేళ క్రీస్తు మనలో నుంచి ఇలా ధారాళంగా బయటికి వెళ్తానంటే మన పొజిషన్ ఎక్కడుందో తెలిసే, హయ్యెస్ట్ పొజిషన్లో ఉంటుంది యాక్చువల్గా. అంటే దాని అర్థం ఆయన రాజ్యంలో నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచే మాట మనకి ఎవరితో ఇచ్చింది యాక్చువల్గా. ఈ విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి సమయం ఉన్నప్పుడు మనలో నుంచి సహనాన్ని బయటికి వెళ్ళేలా మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి ప్రభువా. వాగ్దానం నెరవేరే టైంలో నిజానికి ఈ వాగ్దానం ఏంటో తెలుసా? 1000 years రైనింగే. అబ్రాహాముని పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆశీర్వాదం కొత్త భూమి కొత్త ఆకాశం మాత్రమే కాదు, అది ఎక్కడుంది? 1000 years రైనింగ్ కూడా, 1000 ఏళ్ల పరిపాలన కూడా ఉంది. ఈ వాగ్దానం ఇంకా పూర్తిగా నెరవేర్చబడలేదు. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడిద్ది? 1000 ఏళ్ల పరిపాలన నెరవేర్చబడిద్ది సంఘంతో కలిసి. మరి అప్పుడు దాకా మనం ఏం చేయాలా? కొంచెం ఆశా నిగ్రహాన్ని చూపించాలా, అట్ ద సేమ్ టైం సహనాన్ని కూడా చూపించాలి కదా. సో ఇప్పుడు ఈ సహనాన్ని మనం చూపించడానికి టైం ఉంది. మీకు తెలుసో లేదో, కొంతమంది జీవితాల్లో వాళ్ళు సహించాలి అనుకుంటేనే జీవితం అయిపోయింది.
ఎప్పుడు సహించలా, ఎప్పుడు పోట్లాడలే, ఎప్పుడు కోపమే ఆయనకి. వాస్తవానికి సహించడం అనేది లేనే లేదు. ఇప్పుడు సహించాలి అనుకుంటానే ఏమైపోయింది, జీవితం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విషయం అది కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే సహిస్తారో తెలియకుండానే మీరు రాజ్యంలోనూ మరి ఆయన రాజ్యంలో పాలిభాగస్తులు అవుతారు. ఆయన యొక్క శ్రమలోను, రాజ్యంలోను, సహనంలోను. ఈ శ్రమ లేదా సహనం ఈ రెండు కూడా రాజ్యానికి సంబంధించిన విషయాలు. అవి ఒక మాట మనకు అది అర్థమవుతుంది. రాజ్యంలో ఏం జరిగింది, ప్రభుత్వం ఉంటుంది, అధికారం ఉంటుంది. ఇంకొక వచనం చూడండి దయచేసి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం దయచేసి చూడండి. గమనించారా? ఇక్కడ ఏం రాసింది, సహించిన వాడు ఎవరంట, ధన్యులు. సహించిన వాళ్ళు ధన్యులు. సో ఇప్పుడు యోబు గురించి మాట్లాడే ఆయన ఏం చేశాడు, ఆయన ఓర్చుకున్నాడు. ఆయన కళ్ళ ముందుకు వచ్చిన విషయాలన్నింటినీ కూడా ఏం చేశాడు తెలిసే, ఆయన చాలా రీజనబుల్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసి దాన్ని అంతా తీసుకున్నాడు. ఆయన యాక్చువల్గా ఆయన ఏం మాట్లాడాడంటే ఎంతవరకు ఇది న్యాయం అని మాట్లాడాడే కానీ వాటిని తీసుకోకుండా ఏమీ ఉండలేదు ఆయన. యాక్చువల్గా ఆయన కళ్ళ ముందు అనలేదా, తన వైఫ్ వచ్చి ఎందుకు ఇంకెంత జరిగిన తర్వాత నీ దేవుడని యెహోవాని దూషించి వదిలిపెట్టేసా అంటే, అప్పుడే మనం చచ్చిపో అని చెప్తే వెంటనే ఏమన్నాడు యోబు, మూర్ఖురాలు మాట్లాడువాక ఆయన వల్ల ఆశీర్వాదం వచ్చినప్పుడు నీకు ఓకే, ఆయన వల్ల కీడు కలిగితే నీకు ఓకే కాదా? దాని అర్థం ఏంటో తెలుసా, హీఈస్ రెడీ టు రిసీవ్ ఎవ్రీథింగ్. ఆయన సిద్ధంగా ఉన్నాడు తీసుకోవడానికి. మనం వెంటనే కంప్లైంట్ చేయలేం. గమనించారా? వెంటనే కంప్లైంట్ చేయలేం, నాకు ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అని చెప్పి కంప్లైంట్ చేయలేం. మనం ఏం చేయాలా, ఓర్చుకోవాలా. ఏం జరిగింది ఆయనకి, యోబుకి ఏం జరిగిందండి యాక్చువల్గా? అసలు ఒక మనిషి అంతకంటే ఇంకేం పోగొట్టుకోడు. వాస్తవానికి చెప్పాలంటే అంతకుమించి ఇంకేం పోగొట్టుకోడు. న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ అంతకంటే పెద్దదాన్ని చేస్తారు, అది వేరే సంగతి. చూడండి, అతనికి ఏమైంది, పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, మనుషుల మధ్య గౌరవం పోయింది. యాక్చువల్గా న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ ఎంతకంటే పెద్దవాళ్ళు. ఎందుకో తెలుసా, వీళ్ళ ఆత్మ సంబంధం ప్రయోజకత్వం తూకం వేయబడిద్ది ఎంతసేపు. వీళ్ళు ఎంత మంచి పని చేస్తే ఒకళ్ళు వస్తారు, ఇది ఎందుకు పనికిరాదని చెప్పి తీసి పడేస్తారు. అప్పుడు కూడా వీళ్ళు ఏం చేయాలా, సహించాలా, తీసుకోవాలా. తీసినప్పుడు వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అవుతారంటే చాలా పెద్దోళ్ళు అవుతారు. యాకోబు అదే చెప్తుంది. యాకోబు ఏం చెప్పాడంటే, అతను ఎంతో సహించాడు కదా, ఆయన చూసి మనం నేర్చుకోవాలి కదా ఈ సహనాన్ని. సహించిన వాడు ధన్యుడు అని చెప్పారు కదా. యాక్చువల్గా అంటే గొప్పవాడు. ఒక మాటలో ఆయన నేరుగా దేవుడి యొక్క అంతస్తులోకి లేదా క్రీస్తు యొక్క అంతస్తులోకి దిగబాగుతున్నాడు కదా. సో అట్లనే మనం ఉండాలి కదా. ఇక్కడ ఉన్న విషయం అంతా అదే. ఇక్కడంతా ఒకటే ఏంటంటే, ఆశా నిగ్రహంలో సహనాన్ని మెయింటైన్ చేసుకోవడం ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మన లైఫ్లో ఇది ఎప్పుడైతే కనుక కొంచెం బలహీనంగా తయారవుతామో తెలియకుండానే ఏమవుతుందో తెలిసే, మనకి ఈ లోకంలో ఉన్న కొన్ని విషయాలకి ఏమాత్రం తేడా ఉండదు ఇక. ఎందుకంటే మనం కూడా దేంతో పోట్లాడతాం, ఇది రైటా రాంగా. ఒక మాట చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. బహుశా నేను చాలాసార్లు ఈ వాక్యం చదివే ఉంటాను. హెబ్రీయులు 12:15 వచ్చిన చదువు. చాలా వాస్తవాన్ని గమనించారా? ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. యాక్చువల్గా అక్కడ ఏం చెప్పారు, నీళ్ళు ఎవడైనా దేవుడి కృప పొందకుండా తప్పిపోతాడేమో. దేవుడి కృప అంటే ఏంటి, మనలో కార్యసాధన దేవుడి యొక్క బలం. యాక్చువల్గా ఈ బలం మనలో నుంచి బయటికి రాకుండా, అంటే ఆత్మ సంబంధమైన శక్తుల వైపు మీద ఆశ పెట్టుకోకుండా భౌతికమైన విషయాల మీద ఆశ పెట్టుకుంటాం మూలాన ఎవరైనా దేవుడి యొక్క ఖర్చు పెట్టబడి దేవుడి యొక్క కృపను పోగొట్టుకుంటాడేమో. జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఒక మాటలో మనకున్న కాంటెక్స్ట్ వైజ్గా సహనాన్ని చూపించకుండా ఎవరైనా తెలియకుండానే అబ్జెక్ట్ అవుతారేమో. జాగ్రత్తగా చూసుకోండి. సహనాన్ని చూపించకుండా ఎవరైనా అభ్యంతర పడిపోతారేమో. జాగ్రత్తగా చూసుకోండి. సరే, ప్రస్తుతానికి ఎవరైనా బలహీనంగా ఉంటే మిగతా వాళ్ళు నువ్వు సహనంగా ఉండని ఎవరితో చెప్పడానికి లేదు. మీరు గమనించండి, ఇక్కడ నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వ్యక్తిగతంగా నువ్వు సహనంగా ఉండు అని చెప్పి మనం ఎవరితో చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పబడుతుంది, మనకు చెప్పబడుతుంది అంతే. నువ్వు చేయాలి అట్లా అంతే. ఇంకొకరు నా కోసం నువ్వు సహనంగా ఉండి అని చెప్పడానికి రైట్స్ లేవు. అసలు ఎవరికి రైట్స్ లేవు. కానీ యాక్చువల్గా ఎవరు ఉండాలంటే మనమే ఉండాలి. యాక్చువల్గా ఆ ప్రభు అనలేదా, నువ్వు పొరుగువాడి దగ్గర ఏదైతే కోరుతున్నావో అది నువ్వేం చేయాలా,
వాళ్ళకి ఇవ్వండి వాస్తవానికి. సో ఈ విషయం అంతా ఒకటే. చాలాసార్లు ప్రేమ కలిగి ఉండని చెప్పడమో, లేకపోతే ఇవన్నీ గుణలక్షణాలు ఇంకొకరికి చెప్పడానికి డైరెక్ట్గా మనం వాడకూడదు వాటిని. ఏం లేదు తెలుసా, ముందు మనమే వాడుకోవాలి వాటిని. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు సహనం అనేది మనం పాటించడానికి వీలుగా శరీర సంబంధమైన దృష్టి నుంచి మనం బయటకు రావాలి. ఎవడైనా కృప పొందకుండా తప్పిపోతాడేమో జాగ్రత్తగా చూసుకోండి. చేదైన వేరు అంటే దాని అర్థం ఏంటి? నేను ఈ మధ్యకాలం విన్నా ఒకటి, ఒక ఆయన దగ్గర నుంచి విన్నా ఏంటంటే, తను తగ్గించుకున్నవాడు, కానీ ఇప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, తగ్గించుకుంటే ఇంకా తగ్గిస్తున్నారన్న, అందుకని ఇప్పుడు ఏం చేయాలా? తగ్గించుకోవద్దు, మరి ఏం చేయాలా? హెచ్చించుకుందాం, అప్పుడు ఎవరు మనల్ని ఆపలేరు. అది బైబిలేనా? అది బైబిలేనా? యాక్చువల్గా ఎటు పక్కకి వెళ్ళిపోయింది ఇదంతా పూర్తిగా. అంటే ఓడ బద్దలైపోయినట్టు, లేదంటే ఒక మాటలో ఆత్మ సంబంధమైన విషయాన్ని ఏమాత్రం కూడా భరించలేనట్టు, ఒక మాటలో అది పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు వాస్తవానికి. ఇటువంటి వైఖరి లోకం తిరుగుతుంది. ఈవెన్ క్రిస్టియన్స్ మధ్యలో, సేవకుల మధ్యలో తిరుగుతుంది యాక్చువల్గా. ఇంకా లేదన్నా, ఇక అయిపోయింది, ఇక చివరి రోజులు ఇక అట్లా అంటాం. నో, ఇది కాదు అసలు విషయం. నీ లోపల నుంచి సహనాన్ని ధారాళంగా బయట తీసుకొచ్చావు, అని ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావో తెలియకుండా నీ అంతస్తు ఎలా ఉంటుందో తెలుసా? ఆయనతో పాటు ఉంటుంది, మనకు అర్థం అవ్వాలి. అందుకని త్వరపడి మన హక్కుల కోసం పోరాడకూడదు. అంటే హక్కులు ఉండవా? ఉంటాయి, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. కానీ యాక్చువల్గా ఎవరైనా మనల్ని పూర్తిగా సెంటర్ చేసేటప్పుడు తెలియకుండానే, చర్చ్ల గురించి నేను మాట్లాడట్లేదు వాస్తవానికి. చర్చ్లో సహోదరులతో మీరు మాట్లాడవచ్చు మంచి చెడు, వాస్తవానికి బయట గురించి నేను మాట్లాడుతాను వాస్తవానికి. సో విషయం ఏంటంటే, మీరు సెంటర్ చేసేటప్పుడు తెలియకుండానే మనం ఓర్చుకోగలిగేలా దేవుడి యొక్క శక్తిని, బలాన్ని కోరుకోగలగాల. ప్రభువా, నేను నా వల్ల కాదు ఇది, నువ్వే నాకు సహాయం చేయి అని చెప్తున్నప్పుడు తెలియకుండా ఏం చేస్తాడు దేవుడు? వాళ్ళని సహించగలిగేలా చేస్తాడు. వాళ్ళకి అర్థం కాదు, ఎట్ట ఓర్చుకున్నాడు అబ్బాయి, ఈ అబ్బాయి. తెలియకుండానే మనతో ఇబ్బంది పెట్టాలని చెప్పి శత్రు చేత ప్రేరేపించబడే వాళ్ళు చాలామంది ఉంటారు. అడ్డడోళ్ళ మధ్యలో మనం ప్రభు మీద ఆధారపడటం వలన ఈ సహనం మీదకి వెళ్తుంది. లేకపోతే గుర్తుపెట్టుకోండి, వాగ్దానం మన జీవితంలో పూర్తిగా నెరవేర్చబడాలంటే 1 by 1 ఇవన్నీ మనకు నేర్పుద్ది. యాక్చువల్గా ఈ సంగతి మనకు అర్థమైనప్పుడు వాగ్దానంలో ఉన్నటువంటి ఆ నిబంధన మన జీవితంలో ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, చాలాసార్లు ఈరోజు కూడా కొన్ని విషయాల్లో సహనం లేనట్టు ప్రవర్తించవచ్చు. ఉదాహరణకి ఎండ విపరీతం వేడి, ఎటు చూసినా కదా, తెలియకుండానే ఏంటబ్బా ఇంత వేడి అన్నప్పుడు దాని అర్థం ఏంటి తెలిసే? అఫ్ కోర్స్ మీరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు, కానీ దాన్ని మీరు అనుభవిస్తున్నారు. బట్ కానీ దాన్ని రిసీవ్ చేసుకున్నారా? అనుభవిస్తున్నారు, కానీ దాన్ని రిసీవ్ చేసుకున్నారా? రిసీవ్ చేసుకోవాలా. అంటే ఆ ఫీల్ ఉన్నప్పుడు యాక్చువల్గా మీరు దాన్ని అనుభవిస్తున్నారు, బట్ కానీ దాన్ని రిసీవ్ చేసుకోవాలా. ఈ ఎండను బట్టి వందనాలని చెప్తారా? అప్పుడు రిసీవ్ చేసుకున్నట్టు. యాక్చువల్గా ఈ ఎండను బట్టి వందనాలని చెప్పం కదా. మన లైఫ్లో అది ఉండదు. కావాలంటే ఈ ఎండను ఎట్లా దాటిపోదాం, అలా ఉండడం మంచిదే. కానీ యాక్చువల్గా దేవుడు మన జీవితంలో దాన్ని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? దాన్ని ఒప్పుకొని తీరాల. థ్యాంక్ యూ, నువ్వు నా జీవితంలో ఏది చేసినా కూడా న్యాయమే చేస్తావు, కరెక్టే చేస్తావు అని మనకు అర్థమైన అంటే మనం ఎట్లా ఉన్నాం తెలుసా? ఎవరిని ఖర్చు పెడుతున్నాం అంటే ఆయన్ని ఖర్చు పెడుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ తప్పు చేయలే ఈ భూమి మీద. ఆయన్ని తిట్టారు, ఆయన చెవులు కనపడేటట్టే తిట్టారు, ఆయన చంపాలని ప్లాన్ వేశారు, ఆయనకి తెలుస్తానే. కానీ ఎప్పుడు కూడా ఆయన వచ్చి నా గురించి ఎందుకు అనుకుంటున్నారట, నా గురించి మీరు ఎందుకు చంపాలని, ఇట్లాంటివి ఎప్పుడు అడగలేదు. ఆయన అడిగాడా? బైబిల్ రాసలేదా? నా సేవకుడు తప్ప ఎవరు గుడ్డువాడు అని రాశారు అక్కడ. ఎవరు ఆయన సేవకుడు? ఆయనే. కళ్ళ ముందు ఆయన విషయంలో ఎంత విరోధంగా జరిగింది. ఆయన ఎట్లున్నాడు తెలిసే? గుడ్డివాళ్ళలాగా, అంటే ఏం చూడనట్టే సార్, చేసుకోనివ్వలే అని చెప్పి వెళ్ళాడు. కాళ్ళు ఆయన చెవులారా ఆయన వింటున్నాడు యాక్చువల్గా ఆయన ఎట్ట చంపాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు. కానీ వాళ్ళని ఏమాత్రం కూడా అడ్డుకొని వాళ్ళతో సమాధానం పడటం ఇట్లాంటివి ఏం చేయలేదు ఆయన. యాక్చువల్గా ఆయన దారిలో ఆయన ఉన్నాడు. ఎందుకో తెలిసే? ఆయన రిసీవ్ చేసుకుంటాడు. దేవుడు ఆయన కళ్ళ ముందు ఏర్పాటు చేసిన విషయాలన్నింటినీ ఆయన రిసీవ్ చేసుకుంటాడు. మన లైఫ్లో కూడా ఇటువంటి సంగతి అవసరం. సరే, వీటి గురించి ఇంకెక్కువ మాట్లాడలేదు. ఈ సంగతులు అర్థం చేసుకుంటే చాలు. చర్చ్ లైఫ్లో కానీ, కుటుంబ జీవితంలో కానీ, ఈవెన్ బిజినెస్ లైఫ్ లేదా వర్క్ చేసే ప్లేస్ కానీ, ఈ విషయాలన్నింటిలో మనం సహనాన్ని మెయింటైన్ చేసామా, మన స్టాండర్డ్ చాలా చాలా పెద్దగా ఉంటుంది. అంతేకాదు, వాగ్దానం నెరవేర్చబడిన విషయంలో ఆశా నిగ్రహంలో మనకి సహనం మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ చాలా కష్టం వచ్చిన పరిస్థితి ఏంటంటే, విశ్వాసం ఉంది కదా అనుకునే లోపల గుణం మాడిపోతుంది కదా. గుణం బాగానే ఉంది కదా అనే లోపల జ్ఞానం పోతుంది. యాక్చువల్గా జ్ఞానం బాగానే ఉంది, అంతా తెలిసిపోయింది అనగానే ఓపిక లేదు. ఇక ఏముంది? ఆశా నిగ్రహం పోతుంది. ఆశా నిగ్రహం కోసం కొంచెం సమయం ఉందని చెప్పి నిశ్చయం చేసుకునే లోపల దేవుడి యొక్క విషయాన్ని పూర్ణ హృదయంతో రిసీవ్ చేసుకోవడం మర్చిపోతాం. యాక్చువల్గా కోపంతోనే ఆ విషయాన్ని గడిపేస్తారు. ఇశ్రాయేల్ గడపలేదా? ఎంతకాలం ఈ 70 సంవత్సరాలు ఇక్కడ 70 సంవత్సరాలు ఎందుకు వెళ్ళాం మనం అక్కడికి? యాక్చువల్గా
అని అర్థం చేసుకోవాలా. బబులోనికి 70 సంవత్సరాలు గడపాలా, మా జీవితంలో ఇంకెప్పుడు వచ్చింది ఇది అని చెప్పి ఇసుకున్నారే కానీ సహనం కలిగి దాన్ని రిసీవ్ చేసుకోలేకపోయారు వాళ్ళు. వాళ్ళ జీవితంలో దేవుడు ఏం చేశాడా అనేసి అర్థం చేసుకోలేకపోయారు. వీటన్నిటిలో ఒక విషయం చెప్పాలి ఏంటంటే, దేవుడు మనల్ని విలువ పెట్టి కొన్నప్పుడు మీ గురించిన పూర్తి బాధ్యత ఎవరిది? నన్ను అడగనివ్వండి, మీరే మీ బాధ్యత కలిగి ఉంటున్నారా? చాలాసార్లు అర్థం చేసుకోవాలా. మనమే తెలివిగా ఉన్నంత మాత్రం మనం కొనసాగట్లా. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఆయన చేస్తున్నాడు. దాని అర్థం అది. ఇది మనకు అర్థం అవ్వాలి. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్కళ్ళ ఆ స్థాయి ఉంది, ఒక్కొక్కరికి వేరే వేరే సర్కమ్స్టాన్సెస్ ఉంటాయి, అంటే పరిస్థితులు ఉంటాయి. వీటన్నిటిలో కూడా ఎవరు సాయం చేసేది? ఆయనే. చిన్న అనారోగ్యం కావచ్చు, చిన్న ప్రతికూలమైన విషయం కావచ్చు, చిన్న ట్రబుల్ కావచ్చు, లేదంటే మనుషుల మధ్యలో కొంత భిన్నమైన పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిలో కూడా సహాయం చేసేది ఆయనే. మనకు అర్థం అవ్వాలి. కాబట్టి భయపడొద్దు. దేవుడు నా విషయాలు పట్టించుకోవడానికి మాత్రం అనుకోవద్దు దయచేసి. ఖచ్చితంగా ఆయన నీ విషయంలో పూర్తి బాధ్యత వహిస్తాడు. ఈ పూర్తి బాధ్యత అనే విషయంలోనే ఆయన నిన్ను ఈ మార్గంలో తీసుకెళ్తున్నాడు. ఇది నీకు అర్థం అవ్వాలి. అప్పుడు మనం చెప్తాం, ప్రభువా నా లైఫ్లో సహనాన్ని ఉంచింది నువ్వే, సహనం కలిగి ప్రవర్తించేలా చేసేది కూడా నువ్వే, నా సహనం నువ్వే. నేను ఎప్పుడు ఈ మాట చెప్పా, మీకు గుర్తుందో లేదు. ఒక పెద్ద ఆయన ట్రైనింగ్ ఆచరణ దగ్గరికి వెళ్ళి సహనం అంటే ఏంటి అని అడిగాడంట. నేను చెప్పే ఉంటాను, అది చెప్పానా? చెప్పారు. సహనం అంటే ఏంటి అని అడిగాడంట. అని అడిగితే ఆయన ఏమన్నాడు? సహనం అంటే భరించడం, ఓచుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఆ పెద్ద ఆయన సహనం అంటే ఓచుకోవడం, భరించడం కాదు, యేసు ప్రభు అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఎలా అయినా అప్పుడు ఆయనకు అర్థమైంది, నేను ప్రభువుని ఆనందిస్తేనే కానీ ఆయన నాలో నుంచి ఎటు రావాలో సహనం చూపించగలరు. నేను చూపించలేను. నేను చూపించానని అనుకున్నానా, ఓ పావుగంట తర్వాత ఎంత సహనం చూపించానో తెలుసా నీకనే మాట వచ్చింది. యేసు ప్రభు ఎప్పుడైనా అట్లా ఉన్నాడా? ఎప్పుడు అట్లా అనడు. మనం ఎందుకంటాం అట్లా? మనం పంటి బిగువ ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ప్రాబ్లం. ఇది క్రిస్టియన్ లైఫ్ కాదు, క్రిస్టియన్ పద్ధతులు అయ్యి ఉండొచ్చు. పద్ధతులు పనికిరావుగా మనకి. క్రిస్టియన్ పద్ధతులకి క్రిస్టియన్ లైఫ్కి